తెలంగాణలో పెట్టుబడులకు క్యూ కట్టారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటే తొలి రోజే ఏకంగా 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇక వెరసి దావోసన్ మురిపించేలా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే సూపర్ సక్సెస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి. తొలి రోజే 35కు పైగా సంస్థలు ఏకంగా 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. వీటిలో తెలంగాణలోని మై హోమ్, అపోలో గ్రూపుల నుంచి విదేశాల్లోని డొనాల్డ్ ట్రంప్, విన్ గ్రూపులుగా ఉన్నాయి. ఇక తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరించే ప్రధాన ఉద్దేశంతో భారత ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన 2 రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ప్రారంభమైంది. సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వేదికపై ఆసీనులైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పలు రాష్ట్రాల పెట్టుబడిదారులు, కన్సల్టెంట్లు, ఇక బ్యాంకింగ్ ప్రతినిధులు, అనేక రంగాల ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణలోని అవకాశాలు చూడండి అని ప్రభుత్వం పిలుపునిస్తే వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధం అంటూ పెట్టుబడిదారులు ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ లో తొలిసారిగా నిర్వహించిన సదస్సు సూపర్ హిట్ అయింది. తొలి రోజే ఏకంగా 35కి పైగా సంస్థలు 2.43 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తో భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతం కొత్త కళను సంతరించుకుంది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇక్కడే కొలువు తీరింది. 3000 మంది ప్రతినిధుల రాకతో తొలి రోజు ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. ముఖ్య అతిథుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్ ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ ఎరికో పొగడ్తలతో ముంచెత్తారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సినీ హీరో నాగార్జున ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సమ్మిట్ లో రోబో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రాంగణం లోపలికి ప్రవేశించిన అతిథులకు రోబో స్వాగతం చెబుతూ హాయ్ అని పలకరించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డిని రోబో హాయ్ అని పలకరిస్తూ చేయి పైకెత్తింది. దీంతో ఆయన కూడా హాయ్ అని పలకరించారు. సమ్మిట్ కు వచ్చిన అతిథులు అక్కడే స్టాల్స్ ను సందడి చేశారు. ఇక అతిథులకు ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. హైదరాబాద్ నుంచి దారి పొడవునా స్వాగత తోరణాలు, డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఇక ప్రాంగణం వద్ద తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా గిరిజన నృత్యాలు, డప్పు కళాకారులతో అతిథులకు స్వాగతం పలికారు. ప్రధాన వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక సమ్మిట్ ప్రాంగణంలోకి పాస్ లేనిదే ఎవరిని అనుమతించలేదు. అతిథులు బస చేసే హోటళ్ల వద్ద కూడా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరం నుంచి సమ్మిట్ కు అతిథులు పెద్ద సంఖ్యలో రావడంతో శ్రీశైలం హైవే వాహనాలతో కిక్కిరిసింది. సమ్మిట్ ప్రాంగణంలో ఏమాత్రం ప్లాస్టిక్ వినియోగం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశ జీడీపీలా తెలంగాణ వాటా 10% ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఇంధన రంగంపై జరిగిన ప్యానెల్ చర్చలో భట్టి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఒక దార్శనికతతో ముందుకు సాగుతున్నామని, దీని వెనుక స్పష్టమైన జాతీయవాద దృక్పథం, ప్రయోజనం, దృఢమైన సంకల్పం ఉన్నాయని చెప్పారు. అభివృద్ధి అందరికీ సమానంగా అందేలా చూడడంతో పాటు పర్యావరణానికి మేలు చేసేదిగా, సుస్థిరంగా నిలిచేలా ఉండాలి అనేది తమ అభిమతమని తెలిపారు. ఇక వ్యవసాయం అభివృద్ధి చెందాలి అన్న, జీవితం బాగుండాలి అన్న విద్యుత్ రంగం పాత్ర కీలకం అని భట్టి చెప్పారు. 2030 నాటికి దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల వ్యవస్థ హైదరాబాద్ లో ఉండాలి అని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అన్నారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో పరిశోధన, అభివృద్ధితో పాటు ఉత్పత్తుల పరంగా హైదరాబాద్ ప్రపంచానికి కేంద్రంగా మారనుంది అని డిఆర్డీఓ మాజీ డైరెక్టర్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అన్నారు. ఈ రంగాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు మరింత వేగంగా ప్రగతి సాధించేందుకు నిపుణులు సూచనలు ఇవ్వాలి అని కోరారు. సతీష్ రెడ్డి అధ్యక్షతన రక్షణ, అంతరిక్ష రంగాలపై ప్యానెల్ చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని రక్షణ, అంతరిక్ష రంగ పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నాయో నివేదిక రూపంలో అందించాలని సతీష్ రెడ్డి సూచించారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో రక్షణ, అంతరిక్ష రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు వాడే హెలికాప్టర్లోని పరికరాలు హైదరాబాద్లోనే తయారయ్యాయని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మసూద్ హుస్సేని తెలియజేశారు.
ఏపీ విభజన కంటే 5 ఏళ్ల పాలసీ పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. గత పాలకుల విధ్వంసం వల్ల వృద్ధి రేటు తగ్గిపోవడంతో 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల విలువైన రాష్ట్ర స్థూల ఉత్పత్తిని కోల్పోయామని అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని అన్నారు. ప్రతి త్రైమాసికం ఆర్థిక సంవత్సరంలో సాధిస్తున్న జీఎస్డీపీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలియజేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఆ వివరాలను తెలుపుతున్నాము అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక సోమవారం సచివాలయంలో 2025-26 తొలి అర్ధ సంవత్సరం అలాగే రెండో త్రైమాసికం జీఎస్డీపీ ఫలితాలను సీఎం విడుదల చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏపీ జీఎస్డీపీ వృద్ధి రేటు 11.28% నమోదు కాగా గత ఏడాది ఇదే సమయంలో అది 10.17% నమోదైంది. ఇక 18 నెలలుగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగానే 1.11% వృద్ధి పెరిగింది. ఇదే సమయానికి జాతీయ స్థాయిలో జీడీపీ వృద్ధి రేటు 8.7% నమోదైంది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11% జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేయడమే లక్ష్యం అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మరోవైపు వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్ర పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక ఆర్టీజీఎస్ పై సోమవారం సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందడంతో పాటు వారిలో ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతుంది అన్నారు. ఇక ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని అలాంటి శాఖలు వెంటనే తమ పంతా మార్చుకోవని ప్రజలకు ఆన్లైన్లో సేవలు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆర్టీసీ సేవలు మరింత మెరుగయ్యేలా చూడాలి అని బస్టాండ్ ప్రాంగణం పరిసరాలు టాయిలెట్ల వద్ద పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రపంచ ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెలలో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. మంత్రులు లోకేష్, టీజీ భారత్, సీఎం ముఖ్య కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సాల్, ఇక సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తంగిరాల దతేశ్వంత్ కూడిన బృందం చంద్రబాబుతో పాటు దావోస్ కు వెళ్లనుంది. జనవరి 19 నుంచి 23 వరకు చంద్రబాబు దావోస్ లో జరిగే ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరుపుతారు. చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి, ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. జగన్ హయాంలో రైతులను, భూ యజమానులను ముప్పు తిప్పులు పెట్టిన రెవెన్యూను గాడిన పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు అధికారులను ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలే ఫస్ట్ అని హితబోధ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ శాఖలో మాత్రం మార్పు రావడం లేదు. రీసర్వేలో తప్పుల నుంచి ఫ్రీ హోల్డ్ దాకా ఎక్కడి సమస్యలు అక్కడే. ప్రజా ఫిర్యాదులు, విన్నపాల పరిష్కారంలో రెవెన్యూ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో ఆర్టీజీఎస్ నివేదికలే చెబుతున్నాయి. ఫిర్యాదుల్లో ఈ శాఖే టాప్. వాటి పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడంలో మాత్రం లాస్ట్. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధిపతి, కానీ రెవెన్యూ శాఖ సీఎం ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది జరిగిన తొలి కలెక్టర్ల సదస్సులో, మార్చిలో జరిగిన మరో కలెక్టర్ల సదస్సులో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు కబ్జా చేసిన వారు, అక్రమార్కులకు కొమ్ము కాసిన రెవెన్యూ అధికారులు, భూదందాలను పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఏడాదిన్నర అవుతున్నా ఆ శాఖ పట్టించుకోలేదు. టాస్క్ లేదు, ఫోర్స్ లేదు. దీంతో భూ అక్రమార్కులు, వారికి కొమ్ము కాసిన అధికారులు భద్రంగా ఉన్నారు. ఇక విచారణలో చర్యలు ఊసేలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ఏడాది నవంబర్ 14న భూ కబ్జాలు నిరోధించేందుకు కొత్త చట్టం చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపించింది. ఏడాది దాటినా ఆ బిల్లు పరిస్థితి ఎంత దాకా వచ్చిందో ఎవరికీ తెలీదు. ఈ బిల్లు గురించి ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలో ఆరా తీస్తున్నారు. అయినా ఫలితం లేదు. కబ్జాకోరులను కట్టడి చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బిల్లుకు కేంద్రం నుంచి ఆమోదం పొందలేకపోయారు. రైతులు, భూ యజమానుల పట్ల చేసిన దురాగతాలు, అన్యాయాలు, అక్రమాలే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కారు వచ్చి రాగానే గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. తమ సమస్యలు పరిష్కరించాలి అని రైతులు 2.83 లక్షల పిటిషన్లు సమర్పించారు. ఇవి కాకుండా ప్రతి సోమవారం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అన్నీ కలిపితే ఇప్పటికే భూ సమస్యలపైనే 4.82 లక్షలపైనే దరఖాస్తులు వచ్చాయి.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన అదానీ కంపెనీ ప్రతినిధులు భూముల మట్టి నమూనాలు సేకరించి పరీక్షకు పంపుతున్నారు. తద్వారా నేల స్వభావానికి అనువుగా నిర్మాణాలు చేపట్టనున్నారు. మరోవైపు భూగర్భ జలాల కోసం కూడా సర్వే చేస్తున్నారు. తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. ఇక ఇందులో ప్రభుత్వ భూమి సుమారు 100 ఎకరాలు ఉంది. డి పట్టా భూములకు సంబంధించి 51 మంది రైతుల్లో సగానికి పైగా రైతులు ముందుకు రాగా వారిలో 18 మందికి ఈ నెల 6న పరిహారం సొమ్ము జమ చేశారు. మిగిలిన రైతుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భూములు గుర్తించిన ప్రాంతాల్లో 2 చోట్ల పోలీసు అవుట్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక అదానీ కంపెనీకి చెందిన పనుల పర్యవేక్షణకు ఇబ్బంది లేకుండా రిటైర్డ్ పోలీసు అధికారి నేతృత్వంలో బృందం పనిచేస్తోంది. దశల వారీగా రైతుల నుంచి భూములు సేకరించి ఏపీ ఐఐఎస్సికి అప్పగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మొత్తం భూములు తీసుకున్న తర్వాత ఏపీ ఐఐఎస్సి అధికారుల పర్యవేక్షణలో డేటా సెంటర్ పనులు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల్లో పనులు వేగం పుంజుకుంటాయని అంటున్నారు. ఏపీలో పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ఉన్న గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో మరమ్మతులకు నోచుకొని పంచాయతీ రాజ్ రోడ్లను పునర్నిర్మించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్పెషల్ అసిస్టెన్స్ 2 స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 12,999 రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. 2,123 కోట్లతో 4,000 కిలోమీటర్ల మేర పల్లె రోడ్లను నిర్మించనున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 1-2 రోజుల్లో ఈ పనులను పరిపాలనా మంజూరు ఉత్తర్వులు జారీ చేయనుంది. 157 నియోజకవర్గాల్లోని 484 మండలాల్లో పనులు చేపట్టనున్నారు. జియో రూరల్ రోడ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా దెబ్బతిన్న రోడ్ల సమాచారాన్ని క్రోడీకరించి పనులు మంజూరు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో దెబ్బతిన్న రోడ్లకు నిధులు కావాలని ప్రతిపాదనలు ఇస్తే ఆ మేరకు పనులు మంజూరు చేసేవారు. అయితే కొన్ని చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నప్పటికీ అక్కడ పనులు జరిగేవి కావు. పెద్దగా జనాలు ప్రయాణం చేయని రోడ్లను బాగు చేసే పరిస్థితి కొన్ని చోట్ల ఉండేది. దీంతో రియల్ టైం వాస్తవిక పరిస్థితిని తెలుసుకుని రోడ్లను నిర్మించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో ఆ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. పల్లె రోడ్లు సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికాలో ఏపీ మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించిన ఆయన అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా విసి మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు. విశాఖ ఐటీ డేటా హబ్ గా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది అని, ఏపీలో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కంపెనీలకు ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సమగ్ర ప్రోత్సాహకాలను అందిస్తోంది అని, సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పరిశ్రమలకు నిర్ణీత సమయంలో నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు దేశంలోని తొలిసారిగా ఎస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. మంత్రి లోకేష్ విజ్ఞప్తులపై సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తో సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. తాము ప్రధానంగా యుఎస్, ఇండియా, ఇజ్రాయెల్, ఆగ్నేషియా దేశాలపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఇక సెమీ కండక్టర్లు, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి డీప్ టెక్ రంగాలు, సాస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఎంటర్ప్రైజింగ్ సాఫ్ట్వేర్, గ్లోబల్ మార్కెట్లను అనుసంధానించే స్టార్టప్లలో పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఉన్నామని తెలియజేశారు. ఏపీలో టీటీడీ నిర్మించి తలపెట్టిన 5,000 ఆలయాల బడ్జెట్ భారీగా పెరిగింది. ఈ ఆలయాల నిర్మాణానికి 750 కోట్లు ఖర్చవుతుందని ముందుగా అంచనా వేశారు. అయితే ఈ ఆలయాల నిర్మాణంపై సీఎం చంద్రబాబుతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన కొన్ని సూచనలు చేశారు. ప్రతి ఆలయానికి సంప్రదాయ పద్ధతిలో మండపం, గర్భగుడి, గోపురం, ప్రాకారం ఉండేలా నమూనాలు తయారు చేయాలని ఆదేశించారు. ఇక టీటీడీ చీఫ్ ఇంజనీర్, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల నిర్మాణ వ్యయం 750 కోట్ల నుంచి 1,250 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తొలుత నిర్ణయించిన మేరకు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల చొప్పున 3 కేటగిరీలను ఆలయాలను నిర్మించాలి అనుకున్నారు. నమూనాల మార్పుతో ఒక ఆలయం నిర్మాణం వ్యయం అదనంగా 10 లక్షల నుంచి 20 లక్షల దాకా పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. సోమవారం ఆంధ్రజ్యోతితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. టీటీడీలో జరుగుతున్న అనేక మార్పుల గురించి వివరించారు. ఇక మార్చి నాటికి అనుమతులు వచ్చే మార్చి నెలాఖరులోగా 7,000 ఆలయాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇవ్వాలి అనే లక్ష్యంగా ఉన్నామని ఈవో సింఘాల్ తెలియజేశారు. ఈ ఆలయాల నిర్మాణాల కోసం దేవాదాయ శాఖకు టీటీడీ 100 కోట్లు విడుదల చేసింది అన్నారు.
తమ ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలి అంటూ ఇప్పటిదాకా 700 దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిశీలించి సోమవారం నాటికి 206 దరఖాస్తులను ఆమోదించినట్లు తెలిపారు. ఈ నెల 10న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇక సోమవారం సభ ఏర్పాట్లను కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన, ఓయూ ఉపకులపతి కుమార్ ములుగురం, ఇక ఏసీపీ జగన్, సిఐ అప్పలనాయుడు పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది అని అధికారులు తెలియజేశారు. సుమారు 5,000 మంది కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పర్యటనలో 1000 కోట్ల నిధులతో సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మరికొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ వరకు విస్తరించిన జీహెచ్ఎంసీని 300 వార్డులుగా పునర్నిర్ధారించారు. 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి వార్డుల హద్దులను పునర్నిర్ధారిస్తూ కార్పొరేటర్ల సంఖ్యను తేలుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ విభాగం ఉత్తర్వులు విడుదల చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో కలిసి జీహెచ్ఎంసీ వార్డుల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర అధ్యయనం చేసింది. అనంతరం బల్దియా కమిషనర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం 300 వార్డులను నోటిఫై చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఆవల ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ గత బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీ క్యూర్ వరకు జీహెచ్ఎంసీ పునర్విభజనపై అధికారులు సుదీర్ఘ కసరత్తు చేశారు. 300 వార్డుల ఏర్పాటుతో వార్డుకు ఒక్కరు చొప్పున 300 మంది కార్పొరేటర్లుగా ఎన్నిక కానున్నారు. ఇక మొన్నటి వరకు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీలో 150 వార్డులు, 30 సర్కిళ్లు, 6 జోన్లు ఉండేవి. విస్తరించిన జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య 200కు పెరిగింది. ఇక 10 వరకు జోన్లు, 50 వరకు సర్కిళ్లు ఉండే అవకాశం ఉంది అని అధికారులు చెబుతున్నారు. సర్కారు ఉత్తర్వుల నేపథ్యంలో పునర్విభజనపై జీహెచ్ఎంసీ కమిషనర్ అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి మంగళ లేదా బుధవారాల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదని ఫౌలింగ్ బాట పట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడంలో, అభివృద్ధిలో తిరోగమనంలో ఉంది అని విమర్శించారు. రేవంత్ 2 ఏళ్ల పాలన ప్రజలకు శాపంలా మారింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్నది గ్లోబల్ సమ్మిట్ కాదని గ్లోబల్స్ సమ్మిట్ అని ఎద్దేవా చేశారు. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై హరీష్ రావు సోమవారం తెలంగాణ భవన్లో ఛార్జ్షీట్ను ప్రకటించారు. కేసీఆర్ 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాంగ్రెస్ పాలకులు 2 ఏళ్లలోనే అధోగతి పాలు చేశారని, అన్ని వర్గాలకు మొండిచేయి చూపారని ఆరోపించారు. ప్రజాకంటక రేవంత్ పాలనను నిర్వహించాలి అంటే నిస్సారం, నిష్ఫలం, నిరర్థకం ఈ 3 మాటలు చాలన్నారు. ఇక బకాయిలు చెల్లించాలి అంటూ ఆసుపత్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చేస్తే వారిపై విజిలెన్స్ దాడులు చేయిస్తూ రేవంత్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను హరీష్ రావు గ్లోబల్స్ సమ్మిట్ గా అభివర్ణించడంపై మంత్రి సీతక్క మండిపడ్డారు. సమ్మిట్ విజయవంతమై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుండటంతో హరీష్ రావు సహించలేకపోతున్నారు అని విమర్శించారు. తప్పుడు ప్రచారంతో బీఆర్ఎస్ గ్లోబల్స్ రాష్ట్ర సమితిగా మారింది అన్నారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 4236 గ్రామాల్లో ప్రచార పర్వం నేటితో ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తొలి విడత ఎన్నికల్లో తలపడుతున్న సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల నియమావళి ప్రకారం ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే తమ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఇక అదేవిధంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నేటి సాయంత్రం నుంచి మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 564 మండలాల్లో 12,723 గ్రామ పంచాయతీల పరిధిలో 3 విడతల్లో జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో 1,66,48,496 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చార్మినార్ మొట్టమొదటిసారిగా ఉత్కంఠభరితమైన నేపథ్య ప్రొజెక్షన్ లైటింగ్ లో వెలిగిపోయింది. చారిత్రాత్మక చిహ్నాన్ని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ యొక్క ప్రకాశవంతమైన చిహ్నంగా మార్చింది. చాలా మంది చార్మినార్ వద్దకు వచ్చి ప్రొజెక్షన్ లైటింగ్ లను వీక్షించారు. ఈ అద్భుతమైన లైటింగ్ చార్మినార్ అందాలను హైలైట్ చేస్తుంది. చార్మినార్ శిఖరానికి ఆకర్షణను జోడిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా చార్మినార్ ను అలంకరించడం ప్రజల హృదయాలను తాకింది. ఏడాది ఏపీలో ఇప్పటి వరకు 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వెల్లడించారు. ఈ లక్షణాలతో 9 మంది మృతి చెందారు అని చెప్పారు. అయితే స్క్రబ్ టైఫస్ వల్లే ఈ మరణాలు సంభవించినట్లు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. ఆ మరణాలకు సరైన కారణాలు తెలుసుకునేందుకు పరిశోధన చేయాల్సి ఉంది అన్నారు. దీనికి 2-3 నెలల సమయం పట్టొచ్చు అని తెలిపారు. ఇక మంగళగిరిలోని ఏపీఐఐసి భవనంలో సోమవారం ఆయన మాట్లాడారు.
మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2025లో ఇప్పటి వరకు కర్ణాటకలో 1870, తమిళనాడులో 7308, తెలంగాణలో 309 కేసులు బయటపడగా ఏపీలో 1566 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించారు. రాష్ట్రంలోని బోధన ఆసుపత్రులు, పీహెచ్సీఎల్లోని స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఇక పల్నాడు జిల్లా కొమరపూడి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10 రోజుల క్రితం కొమరపూడి గ్రామానికి చెందిన ఓ మహిళ జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరింది. ఇక స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించడంతో ఇక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గుంటూరు జిల్లా వెనుగండ్లలో ఒకరిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆయన జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. వెనుగండ్లలో ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఏపీలో ఉత్తరాది పొడుగా గాలులు ప్రభావంతో ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. 4 రోజుల క్రితం వరకు 2 అంకెల సంఖ్యలో ఉన్న కనిష్ట ఉష్ణోగ్రతలు ఆదివారం నుంచి సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. సోమవారం అల్లూరి జిల్లా అరకులో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. వాయువ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగుతున్నందున ఉత్తరాది నుంచి కోస్తా రాయలసీమ వరకు గాలులు వీస్తున్నాయని, దాంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. ఇంకా రాష్ట్రంలో వర్షాలు లేకపోవడం కూడా చలి పెరగడానికి ఒక కారణమని అన్నారు. ఈ నెల 13వ తేదీ తర్వాత బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు వీచే అవకాశం ఉందని, అప్పటి వరకు రాష్ట్రంలో చలి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక మరోవైపు తెలంగాణ చలి తీవ్రత మరింత పెరిగింది. ఇక పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలంలో సోమవారం ఉదయం 6.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఈ జిల్లాలో 17 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉంటాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. నెల్లూరులో సంచలనంగా మారిన హత్యాయత్నం కేసును సంతపేట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్పై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని నగర రోడ్లపై నడిపిస్తూ తీసుకుని వెళ్లారు. పోలీసు వలయం నడుమ తల వంచుకొని నడుస్తున్న యువకులను చూసిన ప్రజలు ఇంత చిన్న వయసులో ఇంత విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారా అంటూ ఆశ్చర్యపోయారు. నెల్లూరులోని బోసుబొమ్మ సెంటర్లో ఆదివారం సాయంత్రం కొందరు యువకులు ఎస్ఏఎస్ ప్రైవేటు సిటీ బస్సును అడ్డగించారు. బస్సులోని డ్రైవర్, కండక్టర్లపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. సంతపేట పోలీసులు సోమవారం సాంకేతిక ఆధారాలతో వారందరినీ అరెస్ట్ చేశారు. ఇక ఆదివారం సాయంత్రం 5గురు బైక్లను రోడ్డుకు అడ్డంగా నిలిపి కబుర్లలో పడ్డారు. రోడ్డుపై అడ్డంగా ఉండడంతో సిటీ బస్సు డ్రైవర్ మన్సూర్ హారన్ కొట్టారు. యువకులు పట్టించుకోలేదు. దీంతో డ్రైవర్, కండక్టర్ సలాం వారితో వాగ్వాదానికి దిగారు. ఇక డ్రైవర్ ఓ బైక్ తాళం తీసుకుని బస్సును ముందుకు కదిలించాడు. ఆగ్రహించిన యువకులు బస్సును బోసుబొమ్మ వద్ద అడ్డుకున్నారు. డ్రైవర్, కండక్టర్పై బ్లేడ్లతో దాడి చేసి పరారయ్యారు. దీనిపై సంతపేట ఇన్స్పెక్టర్ వైవి సోమయ్య కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి 3గురిని, సోమవారం మరో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఇన్స్పెక్టర్ తెలియజేశారు. ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు తలొగ్గి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వందే మాతర గేయానికి ద్రోహం చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. దానిని చిన్నాభిన్నం చేసి భారత్ను బుజ్జగింపు రాజకీయాల వైపు తీసుకువెళ్లారని ఆక్షేపించారు. ఇక బంకిం చంద్ర చటర్జీ 1875లో వందే మాతరం గేయాన్ని రాశారు. ఇది జరిగి 150 ఏళ్లైన సందర్భంగా సోమవారం లోక్సభలో ప్రధాని ప్రత్యేక చర్చను ప్రారంభించారు. పాలక ప్రతిపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామంతో బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడిందని, ఆ తర్వాత వందే మాతర గేయం దానిని సవాల్ చేసిందని, స్వాతంత్ర పోరాటాన్ని ఉరోతులోగించి స్వాతంత్ర సాధన దిశగా జాతీయ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని, దీనివల్లే దీనిని భారత జాతీయ గీతంగా చేయాలని మహాత్మా గాంధీ అభిలాషించారని ఆయన చెప్పారు. గాంధీజీ మనోభావాలను తోసిరాజని, ఈ గేయాన్ని వివాదంలోకి నెట్టి ఎందుకు ద్రోహం చేశారో తనకు అర్థం కాలేదు అన్నారు. ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా లక్నోలో 1937 అక్టోబర్ 15న వందే మాతరంపై తన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ తర్వాత 5 రోజులకే నెహ్రూ నేతాజీకి లేఖ రాశారు. బంకిం చంద్ర చటర్జీ ఆనంద మఠ్ నవల కోసం ఈ గేయాన్ని రాశారని, ఈ నేపథ్యం ముస్లింలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తిప్పికొట్టారు. ఆయన ఆత్మవిశ్వాసం రోజురోజుకు సన్నగిల్లుతోంది అన్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం వందే మాతరంపై చర్చను చేపట్టింది అని ఆరోపించారు. నెహ్రూను తరచూ విమర్శించే బదులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అన్ని నిబంధనలపై ఒకేసారి చర్చించి ఆ అధ్యాయాన్ని ఇక ముగిద్దామని అన్నారు. ఇక అవి 999 లేదా 9999 నిందలు కావచ్చు. ఇందిరా, రాజు ఏం చేశారో, వారసత్వ రాజకీయాలు ఏం చేశాయో మీ ఫిర్యాదులన్నీ దేశానికి ఒకేసారి చెప్పండి. తర్వాత వాటిపై చర్చిద్దాము అన్నారు. తర్వాత ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై చర్చిద్దాం అన్నారు. మోదీ ప్రధాని పదవిలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, నెహ్రూ దేశ స్వాతంత్ర్యం కోసం 12 ఏళ్లు జైల్లో ఉన్నారని చెప్పారు. ఇక మోదీ ఏ అంశంపై మాట్లాడినా నెహ్రూ, కాంగ్రెస్లను ప్రస్తావించడం అలవాటైపోయిందని, కాంగ్రెస్ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ బీజేపీ పూర్వీకులు వందే మాతరాన్ని ఆరోపించలేదు అని అన్నారు. ఇక సమాజ్వాదీ నాయకుడు అఖిలేష్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని వారు వందే మాతరం విలువల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక విద్వేషాలు సృష్టించేందుకు విచ్ఛిన్న శక్తులు వందే మాతరాన్ని వాడుకుంటున్నారు అని, బ్రిటిష్ పాలకులు విభజించు పాలించు విధానాన్నే వీరు అవలంబిస్తున్నారు అని అన్నారు. వందే మాతరం హిందువుల గీతం అన్నట్లు ప్రచారం చేసిన వారే ఆ గీతంపై వివాద సృష్టికి, విభజనకు కారకులని డీఎంకే ఎంపీ ఏ రాజా అన్నారు. దీనిపై వివాదం సమాజం సృష్టించింది కాదని, ముస్లింలు దానికి కారణం కాదని, ఈ గీతానికి మతం రంగు పులిమిన వారి వల్లే సమస్య తలెత్తింది అన్నారు. బుల్లెట్ ట్రైన్ త్వరలోనే భారత్కు దూసుకురానుంది. అహ్మదాబాద్ ముంబై వాణిజ్య కారిడార్ మధ్య చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా 2027 ఆగస్టులో తొలిసారిగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. 2029 ఏడాది చివరి నాటికి దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టుకు 2018లోనే రూపకల్పన జరిగింది. రైల్వే స్టేషన్లు, ట్రాక్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో T20 వరల్డ్ కప్ ను భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతకంటే ముందు మనోళ్లు ఆడే మ్యాచ్లు 10 మాత్రమే. ఇందులో భాగంగా నేటి నుంచి దక్షిణాఫ్రికాతో 5 T20ల సిరీస్లు తలపడనుండగా మిగతా 5 మ్యాచ్లను న్యూజిలాండ్తో ఆడనుంది. దీంతో టీమిండియా తాజా సిరీస్ను మెగా టోర్నీకి సన్నాహంగా ఉపయోగించుకోవాలి అనుకుంటోంది. ఇక అటు సఫారీలో పొట్టి ఫార్మాట్లో తడపడుతున్నారు. ఇక విశ్వకప్లో రన్నరప్ గా నిలిచాక ఆ జట్టు ఆడిన 25 మ్యాచ్ల్లో 9 గెలవడం గమనార్హం. ఆసీస్, పాక్లపై సిరీస్లు కోల్పోగా నమీబియా పైన ఓడారు. దీంతో ఈ సిరీస్ సఫారీలకు సవాల్గా మారనుంది.